అనంతపురం జిల్లా అంటేనే కరువుకు మారుపేరు. మరి అటువంటి కరువు ప్రాంతంలో జీవించాలంటే పేద ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనమంతా అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి జీవించాలనే కోణంలో ప్రతి మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి ఒక ఆశతో జీవించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే అనంతపురం నగరంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల కాంపౌండ్ సమీపంలో దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా ఇక్కడున్నటువంటి పేదలు చిన్న చిన్న తినుబండరాలు లేకుంటే వ్యాపార తోపుడు బండ్లు పెట్టుకొని జీవించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నోళ్లే కాదు, వీళ్ళు పెద్దలు అంటే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి వ్యాపారాన్ని అదే జీవనాధారంగా, అదే బతుకు తెరువుగా ఇప్పటికీ జీవించడం కూడా జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఉన్నట్లుండి గత 3-4 రోజులుగా ట్రాఫిక్ పోలీసులు మీరంతా ఖాళీ చేయాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే రకంగా ఇబ్బందులు పెట్టుతూ వాళ్ళని వేధించడమో లేకుంటే భయపెట్టే తరహాలో కూడా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడిగితే ఇక్కడున్నటువంటి కొన్ని వ్యాపార కేంద్రాలకు లేకుంటే ప్రజలకు సౌకర్యంగా ఉంచడానికి ఇక్కడ కార్ పార్కింగ్ సెంటర్ ని నెలకొల్పుతామని చెప్పేసి స్వయాన పోలీసులే చెప్పడం జరుగుతుంది. మరి ఈ పేద ప్రజలేమో ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నటువంటి మా వ్యాపారం కనుమరుగు కావడము లేకుంటే మా జీవితాలు రోడ్డును పడితే మాకు దిక్కెవరు అని చెప్పేసి నిన్నటి దినం మున్సిపల్ కమిషనర్ గారిని మరియు ఆర్ఎన్బి ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన రీతిలో చూస్తే వాళ్ళు దాటవేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారే కానీ, ఆర్ఎన్బి గారు కానీ, లేకుంటే జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన ఆలోచన చేసి గతంలో ఎంతమంది అయితే ఇక్కడ వ్యాపార కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని తోపుడు బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఏ ఒక్కరిని ఇక్కడ నుంచి కదిలించుకోకుండా వాళ్ళు కొన్ని పరిమితులు ఏర్పాటు చేసినా మాకు అభ్యంతరం లేదు, ఇక్కడే వాళ్ళ వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము కుల ప్రజా సంఘాలుగా ప్రజాస్వామిక వాదులుగా మేము మాట్లాడడం జరుగుతుంది. మరి అలాగే గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ఎవరు ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదు. ఈ మధ్య రోడ్డు వేసినారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్డుకు వచ్చి మార్కింగ్ ఇచ్చి మేము ఎంత లిమిట్స్ లో ఉండాలో, ఏ రకంగా షరతులు విధిస్తారో వాటిని మేము అతిక్రమించుకోకుండా మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడడాన్ని కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఇక్కడే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ఊరికే ఇక్కడ వ్యాపారాలు చేసుకొని కూడా జీవించలేదు. వాళ్ళు 10 రూపాయల నుంచి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు దినసరిగా గేటు కూడా ఎన్నో ఏళ్లుగా కట్టి వీళ్ళు జీవిస్తున్నారు వ్యాపారం చేసుకుంటూ. మరి అట్లాంటి వాళ్ళని మీరు ఉన్న ఫలంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే చెప్పడంతో వాళ్ళ బతుకులు రోడ్డును పడతాయి తప్ప ఇది వాళ్ళకి ప్రయోజనం లేకోకుండా పోతుందనేది మీరు గ్రహించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు కానీ మరియు ఆర్ఎన్బి వాళ్ళైనా లేదంటే జిల్లా కలెక్టర్ అయినా మరోసారి తెలియజేస్తున్నాము, మా జీవన విధాన స్థితిగతులను మీరు గుర్తించుకొని ఖచ్చితంగా మా వ్యాపారాలు ఇక్కడే చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేకపోవడం ఒక రకమైతే, మరియు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం, ఆయన కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతూ సోమవారం ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ లో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా బతుకు తెరువుని కోల్పోకుండా, మా పొట్ట కొట్టుకోకుండా, మా కుటుంబాలు వీధిని పడుకోకుండా ఇదే ప్రాంతంలోనే మా వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అవకాశం కల్పించండి అనే రీతిలో వినతి పత్రం ఇవ్వబోతున్నాం. జై భీమ్. నా పేరు శ్రావణి అండి. మేము ఈ స్టాల్లో ఇక్కడ లైన్ లో స్టాల్ అయితే పెట్టుకున్నాము. ఒక 6 మంత్స్ నుంచి అయితే పెట్టుకున్నాం. మేమైతే కొత్తగా వచ్చి పెట్టుకుంటున్నాం, కానీ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి అయితే చాలా మంది పెట్టుకుంటున్నారు. 20 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది ప్రాబ్లము? ఇది ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నారు, ఓకే, ముందుగా అయినా చెప్పాలి కదా, ఎవరైనా కానీ ముందు వచ్చి చెప్పాలి, నేను ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం. అలా చెప్పకుండా ఏది ముందు వచ్చి తీసేయండి వెంటనే
ఇప్పుడు నుంచి పెట్టద్దు అంటే సడన్ గా ఇప్పుడున్న 50 కుటుంబాల దాకా పెట్టుకుంటున్నామండి. 50 కుటుంబాలు ఒకటేసారి రోడ్ మీద పడతాయి. ఏం చేయాలండి ఎవరైనా కానీ చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనేది తెలియట్లేదు మాకైతే. ఒకటేసారి 50 కుటుంబాలు రోడ్ మీద పడేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మాకు ఏదో ఒకటి ఆన్సర్ చెప్పండి, ఏదో ఒకటి మాకు తెలియచేయండి. ఇది కాకుండా మీకు వేరేది ఇస్తాము, వేరేది చేస్తాము అలా అయినా లేదు. ఒకటేసారి రోడ్ మీదకి వెళ్ళిపోతే ఇన్ని కుటుంబాలు ఇప్పుడు ఏం చేయాలండి? దానికైతే మాకు తెలియట్లేదు ఏం చేయాలో. మాకైతే చిన్న పాప ఉంది, నేను చదువుకున్నాను, మా ఆయన చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. మాకు ఉద్యోగాలు లేక మేము చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. మా పిల్ల అనేది ఇప్పుడు స్కూల్లో ఫీజులు కట్టుకోవాలి, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఫీజులు కట్టుకోవాలంటే ఇప్పుడు వ్యాపారం లేదు, రోడ్ మీదకి ఎక్కాము, ఫీజులు కట్టాలంటే ఎలాగండి? మాకైతే అది తెలియాలి. ఇదైతే ఇంకేదో ఒక సొల్యూషన్ చూపించమని మేము కోరుకుంటున్నాం అంతే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి తోపుడు బండ్లు అలాగనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో కేఎస్ఆర్ బాలికల కళాశాల నుంచి అంబేద్కర్ భవనం దగ్గర వరకు ఉన్నటువంటి ఈ యొక్క బండ్లు అలాగనే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి బతుకు తెరువు కోసం పల్లెల నుంచి వచ్చి ఇక్కడ జీవనాధారంగా భావిస్తూ వాళ్ళ కుటుంబాలని పోషిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఉన్న పలంగా రోడ్లపైకి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఉన్న పలంగా సంపాదించుకునేటువంటి సంపాదన పోయేటట్లు అలాగనే వాళ్ళని పొట్టగొట్టే విధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి చర్యల పట్ల ఈరోజు అనంతపురంలో నగర ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క 30 సంవత్సరాల నుంచి వాళ్ళ చేసేటువంటి ఏదైతే వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారం మీద దాదాపుగా 50 కుటుంబాలు, అంటే ఒక కుటుంబంలో 4 చొప్పున వేసుకున్నా కూడా దాదాపుగా 200 మంది ఈరోజు రోడ్డు పాలైనటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఉచితంగా చేసుకోవడం లేదు. దాని తగ్గట్టుగా 10, 20, 30, 40, 50, 100 రూపాయలు సుంకాన్ని సంబంధిత నగరపాలక సంస్థ అనంతపురం వారికి అందజేయడం జరుగుతూ ఉంది.